వచ్చే ఖరీఫ్ సీజన్లో రైతు బంధు పెట్టుబడి సాయం నగదు బదిలీ చేపట్టేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. లోక్సభ ఎన్నికల కోడ్ కారణంగా రైతు బంధు పథకం కింద రైతులకు చెక్కుల పంపిణీ కుదరదని ఈసీ స్పష్టం చేసిన దృష్ట్యా మళ్లీ నగదు బదిలీనే చేపట్టాలని నిర్ణయించింది. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖ రైతుల తాజా వివరాలు సేకరించే పనిలో నిమగ్నమైంది. రైతు బంధు పథకం కింద వచ్చే సీజన్లో రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేసేందుకు సర్కార్ సమాయత్తమవుతోంది. గత అక్టోబర్లో శాసనసభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పుడు ఈ పథకం కింద రైతులకు చెక్కులు ఇవ్వొద్దని, నేరుగా తమ బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే మే నెల వరకు ఉంటుంది. ఈ సమయంలో ఇక చెక్కుల పంపిణీ కుదరదని, రైతుల ఖాతాలకు మళ్లీ నగదు బదిలీ చేయాల్సింటుందని వ్యవసాయ శాఖ కసరత్తులు చేస్తోంది. ఇప్పటి వరకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన తర్వాత రైతులందరి తాజా వివరాలు ఇవ్వాలని రెవెన్యూ శాఖను వ్యవసాయ శాఖ కోరింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అమలు కోసం గత నెల 1 వరకు రెవెన్యూ శాఖ ధరణి పోర్టల్లో నమోదు చేసిన రైతులందరి వివరాల్ని వ్యవసాయ శాఖ గత నెలలో తీసుకుంది. ఇప్పటి వరకు మొత్తం 52 లక్షల మందికి కొత్త పాస్ పుస్తకాలిచ్చినట్లు తేలింది. ఆ తర్వాత కూడా ఇంకా రోజూ పుస్తకాలు ఇస్తున్న దృష్ట్యా ఎప్పటికప్పుడు రైతుల సంఖ్య మారుతోంది. ఇంకా పుస్తకాలు అందని రైతులు 3 లక్షల మందికి పైగా ఉన్నారని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. రెవెన్యూ శాఖ నుంచి రైతుల తాజా వివరాలు సేకరించిన తర్వాత నగదు బదిలీకి ఆర్థిక శాఖకు జాబితాల సమాచారమిస్తామని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర బడ్జెట్లో ఈ పథకానికి 12,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది. ఖరీఫ్లో ఎకరానికి 5,000 రూపాయల చొప్పున రైతు ఖాతాకు బదిలీ అవుతాయని అధికారులు పేర్కొన్నారు.